వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల అభ్యర్థన మేరకు 14.5 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపం ఎదుట డ్రైన్ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజాతో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. పుకారు తెచ్చిన తంట. పోస్టాఫీస్ వద్ద పడిగాపులు పడుతున్న మహిళలు. ఎవరు ఎన్ని చెప్పినా పోస్టాఫీసులో ఖాతా తెరవాల్సిందేనని పట్టుబట్టిన మహిళలు. ప్రజల అభ్యర్థన మేరకు 14.5 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపం ఎదుట డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పరపన మనూజ, కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, కౌన్సిలర్ నాగార్జునబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన సందర్భంలో డ్రైన్ కారణంగా పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారని ఇచ్చిన హామీ మేరకు ఈ డ్రైన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. కొంచెం సైడ్ ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో 14.5 లక్షలతో ఈ కాలువ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 58 మీటర్ల డ్రైన్ ఇది. కాకపోతే ఒక సిఎంఎఫ్ఎస్ ద్వారా మదనపల్లి మున్సిపాలిటీ కాదు, యావత్తు రాష్ట్ర మున్సిపాలిటీల పరిస్థితి అధోగతి పాలైపోయింది. ఈ సిఎఫ్ఎంఎస్ అనేది ఎవరు పెట్టారో, ఈ గత ప్రభుత్వం ఎవరు ఐడియా ఇచ్చారో నాకు తెలియదు వాళ్ళకి, ముఖ్యమంత్రికి. ఇది మున్సిపల్ వ్యవస్థకే నాశనం చేసి, మున్సిపాలిటీలో ఉండే డబ్బులు ఎవరైనా 5 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టి నేరుగా రాష్ట్ర ఖజానాకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ డబ్బులు రావాలంటే నల్లపోయి కొట్టుకునే కూడా డబ్బులు రావు. ఆ విధంగా మొన్న నేను ముఖ్యమంత్రి గారు కూడా నేను విన్నవించాను. సిఎఫ్ఎంఎస్ అనేది చాలా ఇరిటేటింగ్, చాలా బాధగా ఉంది. దీనివల్ల వ్యవస్థ నడవదు. దీనిపైన తక్షణం మీరు 50% అన్నా రిలీజ్ చేయండి అన్ని మున్సిపాలిటీస్. సెకండ్ 50% మళ్ళీ ఇవ్వండి. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేదు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ త్వరగా చేస్తున్నా, తప్పకుండా చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదో 1-2 రోడ్లు వేసేసి నాకేం సంతోషం లేదు. ఊరంతా రోడ్లు వేయాల, కాలువలు వేయాలి. ఎక్కడ చూస్తే గుంతలమయం ఉంది ఊరంతా. ఈరోజు తక్కువ అంటే కూడా మదనపల్లికి మనం ఉన్న పరిస్థితికి పూర్తి స్థాయిగా రోడ్లు కాలువలు కంప్లీట్ చేయాలంటే 70 కోట్ల రూపాయలు కావాలి. 70 కోట్ల రూపాయలు ఉంటే కాలువలు, అదేవిధంగా బ్రిడ్జెస్, అదేవిధంగా రోడ్లు, ఫ్లేవర్లు. ఇప్పుడు సిటిఎం రోడ్డుకి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 12 కోట్లు శాంక్షన్ తీసుకున్నాం. ఎక్కడి నుంచి? టౌన్ బ్యాంక్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు. మధ్యలో ఏదైతే శివాలయం ఉంది, శివాలయం దగ్గర నుంచి నేరుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఒక ఫ్లేవర్ కనెక్టివిటీ ఇవ్వడం చెప్పాలి. 70 అడుగుల వెడల్పు. ఎందుకంటే మధ్యలో డివైడర్ ఇచ్చి ఇది ఒక కార్యాచరణ అన్నమాట. ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు మదనపల్లికి మనం ఆ రోజు అనుకున్నాము, పూర్తి రోడ్లన్నీ కంప్లీట్ చేసి బేబీ వెల్కమ్ నుంచి డిఎస్పీ బంగ్లా వరకు 100 ఫీట్ రోడ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా నేను విన్నవించాను. ముఖ్యమంత్రి గారి సెక్రటరీ ఎవరైతే ప్రద్యుమ్న గారు ఉన్నారో తక్షణం ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ R&Bకి లెటర్ ఫార్వర్డ్ చేసి దీనికి ఎస్టిమేట్ చేసి దీనికి ఏమేమి వస్తాయి ఏమేమి చూడమని చెప్పారు. తప్పకుండా మదనపల్లి ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరిది. ఈరోజు ఏదైతే కరీముల్లా గారు
తన బాధ తన సంతోషం రెండు వెలువచ్చారు. వాస్తవాలు ఎందుకంటే ఆయన ఒక ఫైటర్. ఆయన కాలేజ్ డేస్ నుంచి ఒక ఫైటింగ్ ఒక ఉద్యమ కలిగిన మనిషి, ఎక్కడైనా కూడా పోరాడి సాధించిన మనిషి. ఆయన ఏం చెప్పారు అదేవిధంగా మన చైర్మన్ గారు కూడా మాట్లాడుతూ వాస్తవాలు మనం డెవలప్ చేయాలా, ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, సకాలంలో ఎవరైతే ఈ వర్కులు చేస్తారో వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేటట్టుగా చూడాలని చెప్పి కోరారు. తప్పకుండా ఇవన్నీ పరిగణలో తీసుకొని పూర్తి స్థాయిగా మున్సిపాలిటీ అభివృద్ధి దిశలో తీసుకెళ్లే బాధ్యత మన అందరిది అని చెప్పి సరిగ్గా తెలియజేస్తుంది. శ్రీకృష్ణ కళ్యాణ మండపం, అదేవిధంగా కృష్ణ మున్సిపల్ మున్సిపల్ హై స్కూల్ పెద్ద జంక్షన్. ఇక్కడ నిత్యంలో ప్రజలంతా ఎక్కువ బిజినెస్ ఉన్నదని చెప్పేసి ఇది కొన్నేళ్ళుగా ఇక్కడ ట్రైన్ ప్రాబ్లం వల్ల ఎప్పుడు వర్షం పడినా ఇక్కడ ఒక పెద్దగా వచ్చిపోయి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా 3 months కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఇబ్బంది పడడంతో అది ప్రజలు మున్సిపాలిటీ దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని స్పందించి దాన్ని ట్రైన్స్ వేయాలనే ఆలోచనతో తీసుకురావడం జరిగింది. దాంట్లో మధ్యలో కొంత ఆర్ఎంఈ వాళ్ళు మెయిన్ రోడ్ ఉండడం వల్ల అక్కడ మధ్యలో బ్రిడ్జ్ మధ్య కింద కన్వర్టర్ వేయాల్సింది, దానివల్ల కొంత జాప్యం జరిగింది. దాన్ని అలానే వదిలేసి మిగిలిన దాన్ని మున్సిపల్ జనరల్ ఫండ్లో పెట్టి ఈరోజు క్లియర్ చేసి ఈరోజు చేసి దానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. ఇదేవిధంగా మదపల్లిలో ఎక్కడున్నా కూడా ఇదే విధంగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొస్తామని అదేవిధంగా మాట్లాడుతున్నాం. వీళ్ళని ప్రభుత్వం ఎంతైతే కాంట్రాక్ట్ ముందుగా చేస్తారో అదేవిధంగా బిల్లు ఇచ్చేదాన్ని సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మదనపల్లి పట్టణంలో ఒక సుందరమైనటువంటి మదనపల్లికి ఒక రకమైనటువంటి నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే షాజహాన్ బాషా గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా సీటీఎం రోడ్డు ఎలా ఉండిందో అందరూ చూసినారు. అటువంటి సీటీఎం రోడ్డుని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా నేనున్నాను మీకోసం, ప్రజల కోసము, ప్రజలకు కావాల్సిన సేవలు అందించేదాని కోసము ఎటువంటి సమస్యలైనా నేను ఫేస్ చేస్తానని చెప్పేసి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా ముందుండి నేను మీకోసమే వచ్చినాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళకు సేవలు చేసి ఆ రుణాన్ని నేను తీసుకుంటానని చెప్పి మనకు అన్ని వేళలా ఎప్పుడు పోయినా కూడా ఇంటి దగ్గరికి మీకు ఏం కావాలో నేను చేస్తానని హామీ ఇచ్చినటువంటి ఒక నాయకునిగా మనం ఈరోజు చూస్తున్నాము. నాయకత్వం అంటే జవాబుదారీతనం, నాయకత్వం అంటే పారదర్శకత, నాయకత్వం అంటే బాధ్యత, నాయకత్వం అంటే అధికారం కాదు అని నిరూపిస్తున్నటువంటి పరిస్థితి ఒక షాజహాన్ బాషాని మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి పాటలు నడుస్తూ తను అనుకున్నటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తూ అందరికీ మేలు చేస్తున్నటువంటి అతనికి ఆ దేవుడు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొందరు చేసిన పుకారు షికారు చేయటంతో పెద్ద ఎత్తున మహిళా పోస్టాఫీస్ వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 15,000 రూపాయలు పోస్టాఫీస్ ఖాతాలో వేస్తారని ఎవరో పుట్టించిన పుకారు షికారు చేయటంతో ఆ నగదు వస్తుందనే ఆశతో మహిళలు ఖాతా తెరవడానికి పోస్టాఫీస్కి పరుగులు తీశారు. ఇక వివరాల్లోకి వెళితే మదనపల్లి పట్టణంలోని పెద్ద పోస్టాఫీస్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరారు. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి. మారుమూల పల్లెల నుండి సైతం యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా వయసు తారతమ్యం లేకుండా ఒక చేతిలో ఆధార్ కార్డు, 2 ఫోటోలు, మరో చేతిలో 200 రూపాయలు పట్టుకొని బారులు తీరారు. విషయం ఏమిటని ఆరా తీస్తే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న సామెతను పెద్దలు ఊరికే అనలేదు అనిపిస్తుంది. ఎవరో గ్రూపులో పోస్టాఫీస్ ఖాతాలో ప్రభుత్వం ఇస్తారన్న 15,000 రూపాయలు పడతాయని చెప్పడంతో అటువైపు పరుగులు పెట్టారు. తీరా అసలు విషయమై ఆరా తీయగా మహిళలు తమ బ్యాంక్ ఖాతాకు NPCI చేయించుకోవాలని, అది పోస్టాఫీసులో చేయటం జరుగుతుందని గ్రూపుల్లో చెప్పడంతో దీనిని మరో విధంగా అర్థమైన మన వాళ్ళు ఇలా పరుగులు పెట్టి బారులు తీరారు. పోస్ట్ మాస్టరు కార్యాలయ సిబ్బంది ఎంతగా మొత్తుకుంటున్నా కూడా మహిళలు మాత్రం పోస్టాఫీస్ నందు ఖాతా తెరవాల్సిందేనని పట్టుబట్టి మరీ 200 రూపాయలు కట్టి కొత్త ఖాతా ప్రారంభిస్తున్నారు. ఈ విషయమై పోస్ట్ మాస్టర్ సునంద మాట్లాడుతూ తాము అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎవరు చెప్పారమ్మా మీకు ఇవి? అంటే ఇప్పుడు ఎంత కడుతున్నారు అక్కడ అమౌంట్ ఏమన్నా తీసుకున్నారు? 200 రూపాయలు అంటే ఎవరు చెప్పారు? ఒక నిమిషం ఉండు. ఏం పదే అవుతారమ్మా? కాదు, ఎవరు చెప్పారు?
ఎందుకోసం వచ్చారండి మీరు బాబుని ఎత్తుకొని ఎందుకోసం వచ్చారు? ఏం అకౌంట్? మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందా? అకౌంట్ ఉండగా మళ్ళీ ఇక్కడ ఎందుకు అకౌంట్? అంటే ఏదో 1500 ఇస్తూ పడుతుంది అంటున్నారు, దానికేనా? ఆ అకౌంట్ కోసం వచ్చారా? ఇప్పుడు చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చారు కదా మీరు ఇక్కడికి పోస్ట్ ఆఫీస్కి, ఎందుకు వచ్చారు? మీకు ఆల్రెడీ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఇంతవరకు లేదా? ఇంతవరకు అకౌంట్ లేదా? ఏ బ్యాంకులో కూడా అకౌంట్ లేదా? గ్రూపుల్లో ఉన్నారా? ఇక్కడ ఓన్లీ ఎన్పిసి లింక్ మాత్రం చేస్తున్నారు. ఎర్రబల్లి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావా? అంటే వేలుముద్ర ఏమన్నారా? ఎవరు చెప్పినారా అది మాట? మీకెవరు చెప్పినారు? ఆ ఊరేనా? మీకెవరు చెప్పినారు? ఏమని చెప్పినారు? ఎంత పడుతుంది అన్నారా? ఈ బాబుని పిలుచుకొని వచ్చారా? ఏం అకౌంట్? పోస్ట్ ఆఫీస్లో. అది ఎంత పడుతుంది అన్నారు? 500. అంటే మీకు ఇదివరకు వేరే అకౌంట్లో వేరే బ్యాంకులో అకౌంట్ ఉన్నాయా? ఆధార్ సీడింగ్ అయింది. మీకు వేరే బ్యాంకులో అకౌంట్ ఉందమ్మా? 2 ఉన్నాయా? పాపకు లేదు కాబట్టి మీకేం అవసరం లేదు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయడం లేదు, నీ కూతురు మాత్రమే ఓపెన్ చేస్తా ఉంది. ఆధార్ లింక్ లేకుండా అకౌంట్లు కానీ ఉన్నట్టయితే పోస్ట్ ఆఫీస్లో కానీ ఓపెన్ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ పడతాయి, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్. మేడం ఇదివరకే వాళ్ళకి వేరే బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లయితే మేడం? ఉన్నట్లయితే మేము చెప్పలేదు, లేకపోతేనే మేము చేసుకోమని చెప్పేసి చెప్పినాము. మేడం దానికి సంబంధించి ఏదైనా మీరు బ్యానర్ కానీ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఒక బ్యానర్ కానీ ఏదైనా వేస్తే ఈ యొక్క అపోహ అనేది బయట పోతుంది కదా మేడం? ఎందుకంటే చంటి బిడ్డలతో మహిళలు చాలామంది వస్తున్నారు, ఏమన్నా మాట్లాడితే 1500 అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళని చైతన్యపరిచే విధంగా అవగాహన కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే మేమైతే చెప్తున్నాం సార్ వచ్చే వాళ్ళకి ఏమంటే అకౌంట్లు మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే బ్యాంకుల్లో మీకు అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం మేమైతే. మేడం మీరైతే చెప్తున్నారు, అక్కడ మీ సిబ్బంది వచ్చిందను ఆధార్ ఇది తీసుకుని ఆధార్ లింక్ లేకపోతే అంటే వాళ్ళు ప్రజలకు ఆ విషయం చెప్పడం లేదు. 200 రూపాయలు తీసుకునిందను వేలుముద్ర వేయించుకునిందను అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. అంటే మేమైతే చెప్తున్నాం సార్ జనాలకి, మీకు ఆల్రెడీ లింక్ ఉన్నట్టయితే చెయ్యొద్దండి. కాదు మేడం, నేను ఇప్పుడు అక్కడ ఉన్నాను, చూశాను, అక్కడ ఎటువంటి మీ సిబ్బంది ఎవరు కూడా ఆ మాట వాళ్ళకి చెప్పడం లేదు మహిళలకి. అంటే ఇప్పుడు నేను కూడా సార్ నాకు కూడా చాలా కాల్స్ వస్తా ఉన్నాయి, మేడం ఇట్లా మేము అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఆల్రెడీ అకౌంట్ మీకు ఆధార్ లింక్ అయ్యి అప్డేట్గా ఉంటే మీరు చెయ్యకండి అని చెప్తే కూడా వాళ్ళు మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లేదు మేము చేసుకుంటాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఏమంటే అది ఒక పుకార్ అనేది వచ్చేసింది. మొక్కలు నాటడంతో పాటు వాటిని సురక్షించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణం మెప్మా కార్యాలయం వద్ద మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, సిఎంఎం సిఇఓలు మరియు ఆర్పీలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనంగా ఉంచడము మన బాధ్యత అని గుర్తు చేశారు. పెట్టండి, ఇప్పుడు పెట్టండి. చెట్టు రాయితో కొట్టే పైన బాగా దిగుబడి వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం దిగల మట్టి వేస్తే
సెల్లుది ఓకే ఇంకా బ్యాక్ వస్తారు మా ఇటు చూడు మా నాగమల్లమ్మ కొంచెం ఓకే అన్న చెట్టు తీయండి తీయండి కమిషనర్ గారు తీయమన్నా జరుపుకున్నాను మిగతా చెట్లు నాటండి ఇంకా ఓకే అన్నా तुम्हें लगा सर जब जाना है ना ये ना मना दीजिए ఇంకా ఎన్నికరా మేడం అన్నా వసంతక అంత ఫాస్ట్ ఉందని మెట్మాల్లో 8-17 నుంచి ఉండేది మేడం కనపల్లా వచ్చినప్పుడల్లా నీళ్ళు ఇస్తా ఉండాలి అందరూ ఉన్నా తోసేయండి దానిలో వచ్చానన్నా మీరు వెనక ఎండిఓ సార్ ముందు రండి ఎండిఓ సార్ రండి ఈ ఫోటో దిగిపోయింది నా ఫోటో లేదా ఆడనే బట్టే దుబ్బేయండి సార్ అది పూలు ఉన్నాయి మళ్ళీ ఈరోజు ప్రతి వారం ఏ విధంగా మనం చెట్లు నాటే కార్యక్రమం ఉందో ఒక 2 వారాలు అసెంబ్లీ ఉన్నందువలన తప్పిపోయింది. ఈరోజు ఇరిగేషన్ కాంపౌండ్లో చెట్లు నాటడం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ పర్యావరణం కాపాడుతూ పూర్తి స్థాయిగా మదనపల్లి పర్యావరణం కోసం పూర్తి బాధ్యతగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంకా మెరుగైన పద్ధతిలో మంచి ఆక్సిజన్ చెట్లన్నీ నాటి ప్రజలకు ఇంకా సౌకర్యం కల్పిస్తూ మదనపల్లి అంటే ఇట్స్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ అని ఆ విధంగా మదనపల్లి అన్ని విధాలుగా పర్యావరణకు కాలుష్యానికి దూరం పెట్టి పర్యావరణం కాపాడుకుంటూ మనమందరం కలిసి మదనపల్లి నిర్మాణం కోసం మదనపల్లి పౌరులందరూ కలిసి నడుం దిగించి నడుస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి వారం మనం చేయాల్సి ఉంది. మన పైన బాధ్యత ఉంది. ఏవైతే చెట్లు నాటినామో ఎవరెవరు ఇళ్ళ దగ్గర చెట్లు నాటినామో కాపాడే బాధ్యత మీ అందరిది. దయచేసి మనం అందరం సహకరించి ముందుకు నడుస్తామని
డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం నందు కమిషనర్ ఎంసీటీవీతో మాట్లాడారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. కావున లబ్ధిదారులు తమ ఇంటి వద్ద తమ సిబ్బందికి అందుబాటులో ఉండాలని కోరారు. నమస్కారం. మనం ప్రతి నెల ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మనం జనరల్గా 1వ తేదీ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఈ నెలలో 1వ తేదీ అనేది పబ్లిక్ హాలిడే కావటం వల్ల ఒకరోజు ముందుగానే పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం గత 2 నెలల నుంచి ఏ విధంగా అయితే గత 2-3 నెలల నుంచి ఏ విధంగా అయితే చేస్తున్నామో సచివాలయ సిబ్బంది ద్వారా, అదేవిధంగా ఈ నెలలో కూడా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరూ కూడా మీ ఇంటి దగ్గర అందుబాటులో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన మదనపల్లి మున్సిపాలిటీలో 10,968 పెన్షన్స్ వరకు ఉన్నాయి. దీనికి కానీ మనకి గవర్నమెంట్ తరఫు నుంచి 4,68,00,000 అమౌంట్ అనేది ఈ రోజున బ్యాంక్లో పేమెంట్గా మనకి క్రెడిట్ అయింది. దాన్ని సచివాలయ సిబ్బంది అందరూ కూడా విత్డ్రా చేసి రేపటి రోజుకి మరి ప్రిపేర్ అవుతున్నారు పెన్షన్ అమౌంట్ డిస్బర్స్ చేయడానికి. ఈ సందర్భంగా లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మార్నింగ్ 6 o'clock నుంచే సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మదనపల్లి పురపాలక సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రశాంతి నగర్ నందు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, తన దృష్టికి సమస్యను తీసుకురావడంతో 9.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందని చెప్పారు. నిలబడన్నా చూడన్నా అన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ ప్రశాంత్ నగర్ ఎన్నో వీధి 32 మాస్టర్ మైండ్ స్కూల్ వీధికి రోడ్ లేదు. ఈ రోడ్డు 9,05,000 రూపాయలతో తక్షణం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సమస్యలు ఏదైనా కానీ సకాలంలో పరిష్కారం చేస్తేనే అది ప్రజలకు మనం బాధ్యతగా పనిచేసినట్లయితుంది. ఆ క్రమంగా ఈరోజు తప్పకుండా ఏదైతే అభివృద్ధి ఉందో తనంతు బాధ్యతగా తీసుకువెళ్ళి సకాలంలో ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం బాధ్యతతో పార్టీల అతీతంగా అందరి అతీతంగా కలిసి పనిచేస్తాం. అందరూ సహకరించాలా. మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. మదనపల్లికి ఒక మంచి అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళి మదనపల్లికి ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తాం. ఎందుకంటే మదనపల్లికి ఒక ప్రత్యేక స్థానం ఆల్రెడీ ఉంది. ఎందుకంటే జనగణమన ఇచ్చింది దేశానికి మదనపల్లి, టీబీ హాస్పిటల్ ఇచ్చింది మదనపల్లి, ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ రిషి వ్యాలీ ఇచ్చింది మదనపల్లి, అదే జిడ్డు కృష్ణమూర్తి గారి ఫౌండేషన్ ఇచ్చింది మదనపల్లి. బీటీ కళాశాల ఆ రోజుల్లో ఎక్కడ కూడా కానీ డిగ్రీ చదవాలంటే ఇట్లా కాకినాడ వెళ్ళాలా, అటు హైదరాబాద్ అట్లా, ఇట్లా చెన్నై వెళ్ళాలా, అట్లా బెంగళూరు వెళ్ళాలా. ఇంత ఉన్నప్పుడు మదనపల్లిలోనే డిగ్రీ కళాశాల ఉన్నది. ఇదే కాకుండా సెల్ఫ్ రూల్ మూమెంట్, మన దేశానికి మనం పాలించాలని చెప్పి ఒక సంకల్పం, ఇక్కడ నుంచి నినాదం ఇచ్చింది మదనపల్లి. యానీ బెసెంట్ గారు ఇక్కడ రావడం మదనపల్లికి ఒక చాలా మంచి పరిణామం.
ఇటువంటి అన్ని సందర్భాలు కలిసి వచ్చిన మదనపల్లికి అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నారు. ఈరోజు కృష్ణా ఏసీ దగ్గర కాకుండా ఇక్కడ మన మాస్టర్ మైండ్ స్కూల్స్ దగ్గర చాలా రోజులుగా రోడ్డు లేకుండా ప్రశాంత్ నగర్ మాస్టర్ మైండ్ స్కూల్ లైన్ మట్టి రోడ్డు ఉంది. చాలా రోజులుగా దీన్ని కమిషనర్ గోదాంలో పెట్టిన కాంట్రాక్ట్ ముందుకు రాకపోకుండా ఇబ్బంది పడింది. ఈరోజు వాటిని శాంక్షన్ చేసి కాంట్రాక్ట్ ద్వారా 5 lakhsతో ఇది ఒక రోడ్డు, ఇంకొకటి 5 lakhs, మొత్తం 10 lakhs ఈరోజు సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది. ఇదే విధంగా మదనపల్లి టౌన్లో ఎక్కడైతే ఇలాంటి రోడ్డు సమస్యలు ఉన్నాయో వాటిని కౌన్సిలర్ ద్వారా కావచ్చు, ప్రజల ద్వారా ఏదైతే గ్రీవెన్స్ వస్తాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా వాటిని చేసే విధంగా తీసుకురావాలనేది మా ఆలోచన. కూడా మున్సిపాలిటీకి సంబంధించే ఫండ్స్ సఫిషియెంట్గానే వాటిని ప్రభుత్వం సకాలంలో స్పందించి మాకు శాంక్షన్ చేస్తే కాంట్రాక్టులు ముందుకు వచ్చి వర్కుల్ని త్వరితగతిన కంప్లీట్ చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పించడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ CFMS కావచ్చు, ఏదైతే నిధులు మన డెవలప్మెంట్ ఫండ్స్ గురించి వీళ్ళ మీద స్పందించి ముందుకు తీసుకోవడానికి సహకరిస్తున్నారు. ఇదే విధంగా మేము ముందుగా పనిచేస్తూ ప్రజలకు కూడా ఉంటాం. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ ఆలయంలో నేడు రాహు కేతు పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం కోర్టులో గంగమ్మ ఆలయంలో రాహుకాలంలో మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు మొక్కుకోవటం తీర్చడం చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. రాహు కేతు సమస్య ఉన్నవారు ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ పూజల్లో పాల్గొని పరిహారం పొందాలని సూచించారు. మాల్తి రాఘవేంద్ర శ్రీమాత్రే నమః. కోర్టులో గంగమ్మ దేవస్థానం మదనపల్లి ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా కార్తీక మాస సందర్భంగా ఈవేళ పొద్దున్నే పంచామృత అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని వివిధ రకాల దీపాల కాంతితో అలంకరించడం జరిగింది. భక్తాదులు రాహుకాలంలో అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. శ్రీమాత్రే నమః. కొల్లబైలు పంచాయతీ నందున్న 7 ఎకరాల భూమిలో హౌసింగ్ కాలనీకి లేఅవుట్ వేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. నేడు మదనేపల్లె రూరల్ మండలం కొల్లబైలు పంచాయతీ నందున్న 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హౌసింగ్ నిమిత్తం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మసూర్, మున్సిపాలిటీ కమిషనర్ ప్రమీల, కౌన్సిలర్ నాగార్జున బాబు, హౌసింగ్ డిఈ దీనదయాల్ రాజు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు సమాచారం ఉందని వెంటనే సర్వే చేసి ఆక్రమణలను తొలగించామని ఆదేశించారు. రోడ్ 1.5 కోటి రూపాయలతో రోడ్ ఇస్తాం. ఈ రోడ్ ఇచ్చిన తర్వాత దానికి యథావిధిగా ఎక్కడ కూడా దానికి ఇది లేదు. దాంతోనే అర్థం ఏరియా అంతా ఒక బయట తీసుకొచ్చి డెవలప్ చేస్తే సరిపోతుంది. కొంచెం బ్యాక్ సుధాన్నకి అందరు వదులు. కొంచెం అట్లున్నా ఇక్కడ
వేణు జేసీబీ పెట్టినా వేణు వేణు తిరుపతికి వెళ్ళాను. ఈ రోడ్డుకి ఇమీడియట్ గా ఇది జేసీబీ పెట్టమని ఈ రోడ్ ఆ రోడ్డు కలపాలా లక్షలు ఇచ్చారు. ఈ టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఇది 488 సార్. 488 acres అంతా 150 మందికి మనము 140 మందికి మనము అకామిడేట్ చేయొచ్చు ఇక్కడ 2 cents ప్రకారం. ఏమైనా దీంట్లో కమ్యూనిటీ పర్పస్ వదిలినామా? ఎంత ఎక్స్టెంట్ వదిలినా? ఇప్పుడు కూడా వదిలినారే. ఈ టోటల్ 603, 604 టీ జయమ్మ పేరుతో ఉన్నది. మీరు రెవెన్యూ వాళ్ళు డీటీ గారు ఎక్కడ? మీ డీటీ గారు రాలేదా? పర్వాలేదు. 603, 604 జయమ్మ పేరుతో ఉంది. ఈ ల్యాండ్స్ అన్ని ఏం దీని డీటెయిల్స్ ఎవరైనా కానీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేసింటే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఏం పర్వాలేదు, అన్ని పొజిషన్ తీసుకోవాలి. దీంట్లో ఏం రెండో మాట లేదు. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఉండాలా, లేదంటే పేద ప్రజలకు ఉండాలా. ఏమే కబ్జాదారులకు కాదు, ఎవరిని కూడా ఎంటర్టైన్ చేసే అవసరం లేదు. ఇదంతా లిస్ట్ అవుట్ చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ చూడండి, ఏమేమి ఉండదు చూసి దాని ప్రకారం మనం యథావిధిగా పేదోళ్ళకి ఇవ్వాలా. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, 1000 మందికి మనం పట్టాలు ఇవ్వాలా. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అర్థమైందా? 1000 మందికి మనము ముఖ్యమంత్రి గారి సమక్షంలో 2 సెంట్లతో పట్టా ఇవ్వాలి. 1.5 సెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 1.5 సెంట్లో ఇచ్చి 1 సెంట్లో ఇల్లు కట్టి అతుకులు బతుకులు కాదు, పూర్తి స్థాయిగా 2 సెంట్లు పట్టా ఇవ్వాలా. ఏమి ప్రజల కోసం అది ఇచ్చిన మాట ఇచ్చినట్లు ఉండాలా. రైట్. ఈ లెవెలింగ్ అంతా ప్లాన్ చేయండి. మనం బండ్లన్నీ పెడతాము. నేను ఏదో ప్రోగ్రాంలో ఇస్తాను పంచాయతీలో, కానీ దాంట్లో ఇది మున్సిపాలిటీ కదా, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాం. పంచాయత్ సెక్రటరీ గారు ఎక్కడమ్మా? నీళ్ళది ఏం చేసినారు ఇక్కడ? నేను నంబర్ ఇస్తాను, వాళ్ళకి మాట్లాడుకోండి. సోలార్ లైట్ 1850 రూపాయలకి 3 సంవత్సరాలు వ్యారంటీ. అర్థమైందా? అది ఆటోమేటిక్ మనిషి దగ్గర వస్తానే ఆటోమేటిక్ బ్రైట్ అయిపోతుంది. మనిషి లేకపోతే అది డిమ్ అవుతుంది. ఆ విధంగా అది మంచి టెక్నిక్ లైట్. అది వాళ్ళ వ్యారంటీ ఉంది. ఆ కంపెనీ కొటేషన్ తీసుకోవాలా, వాళ్ళ దగ్గర వ్యారంటీకి మొత్తం రాపించుకోవాలా, మళ్ళీ మనం ట్రాన్సాక్షన్ చేయాలి. ఎంపీడీఓ గారు ఫాలో అప్ చేసుకోండి. రైట్. ఇది అది బిగ్గేపల్లికి వస్తుంది. మొన్న నేను ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు నాకు పిలిచారు. ఏమని? నీళ్ళ సమస్యల పైన, రోడ్డు సమస్య పైన. మేము వీళ్ళకు మాట ఇచ్చాము, ఈ మెయిన్ రోడ్ మొత్తం 1.5 కోటి రూపాయలతో రోడ్ ఇస్తామని. అది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ ఇవ్వడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలో రోడ్ కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర సంబంధిత పిఆర్ మరియు ఈజీఎస్ డిపార్ట్మెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కన్సర్న్ మంత్రులు కూడా రిక్వెస్ట్ చేశాము, తప్పకుండా ఇవ్వబోతున్నాం తెలియజేస్తాం. అదే క్రమంగా అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మాకు తెలిసింది ఏమంటే 602, 603, 604 ఈ సర్వే నంబర్లో దాదాపు ఈరోజు 10 ఎకరాల భూమి ఐడెంటిఫై చేశాము. ఇవి కాకుండా ఇంకా 15 ఎకరాల భూమి ఉంది. ఈరోజు 5 ఎకరాలది ఒక లేఅవుట్ తయారు చేశాము. 140, 150 మందికి ఇక్కడ అకామిడేట్ చేయబోతున్నాము. ఇది కాకుండా ఈ మొత్తం ఏరియా వచ్చిందే డీకేటీ భూములతో నిండి ఉంది. ఇక్కడ చాలామంది పెత్తందారులు, రాజకీయ వ్యవస్థలో ఎంతో అంతో చొరవ చూపించిన వాళ్ళందరూ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ప్లాటింగ్ చేసి ఇష్టారాజ్యం అమ్మినారు. వాళ్ళు ఎవరు ఏమైనా అది మనకు సంబంధం లేదు. ప్రభుత్వ భూమి ప్రభుత్వం దగ్గర ఉండాలా, లేదంటే పేద ప్రజలకు ఉండాలా, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్కి యూటిలైజ్ కావాలి. నాట్ల రాజకీయ నాయకులకి ఇచ్చే అవసరం లేదు. ఇది ఇది పేద ప్రజలకు సంబంధించిన వ్యవహారం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరికి కూడా ఎక్కడ కూడా కానీ మన పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఒకే ఒక్క మాట మాట్లాడారు. భూమి ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్లో వస్తే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఖచ్చితంగా ఇప్పుడు కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. ఆ కొత్త యాక్ట్ ఎట్లా అంటే పీడీ యాక్ట్ కన్నా చాలా దారుణంగా ఉంది. 6 నెలల నుంచి 8 నెలలు బెయిల్ రాదు. వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా వదిలేది లేదు. తప్పకుండా పేద ప్రజలే సర్వస్వం, వాళ్లకు ఇండ్ల పట్టాలు కల్పిస్తూ పూర్తి స్థాయిగా ఈరోజు దాదాపు ఈ భూమి వచ్చిందే ఈ రోజుకి 20 కోట్ల రూపాయల భూమి 5 ఎకరాలు. ఈ విధంగా ఇంకా అదనంగా భూములు ఉన్నాయి. ఇవన్నీ భూములు కాపాడి
ప్రజలకు ప్రభుత్వం దగ్గరికి ఉంటుంది. ప్రభుత్వం దీని కస్టోడియన్, ప్రభుత్వమే ఈ భూమికి పూర్తి స్థాయిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కాపాడుతుంది. సవినయంగా ఈ కార్యక్రమం ఈరోజు నేను చెప్పిన మేరకు డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ గారు, విఆర్ఓ గారు అందరూ సహకరించి చాలా బాధ్యతగా పనిచేశారు. నేను వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అధికారుల్లో అంత చొరవ ఉండాలా. నేను చెప్పిన తక్షణం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిగా హౌసింగ్ వాళ్ళు మన ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు అందరూ సకాలంలో పనిచేశారు. వాళ్ళకు కూడా అభినందనలు. తప్పకుండా ఒక మంచి పరిపాలనకు నాతో కలిసి పనిచేస్తున్న అధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి తమ కళాశాల మధ్య వెళ్తున్న కాలువ వైపు పగలడంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణమూర్తి ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని సదరు కళాశాల వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. వేలాది మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్న కళాశాల మధ్యనున్న కాలువ పైపు లైన్ పగిలి పోవటంతో దుర్వాసన వస్తూ ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్కి ఇచ్చినాము, మేము పోయినాము, వాళ్ళని పట్టుకొచ్చినాము. హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎప్పుడు వేసిండేవన్నీ అప్పటికి ఆడంతా కూడా మూపిచ్చేసినాము మేము సిమెంట్లు వేసి. బాలికల జూనియర్ కళాశాలలో 620 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. 30 మంది లెక్చరర్స్ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, పేరెంట్స్ వస్తూ ఉంటారు. పూర్తిగా బాలికల కళాశాల, పక్కనే డిగ్రీ కళాశాల ఉంది. డిగ్రీ కళాశాలలో కూడా ఉమెన్ డిగ్రీ కళాశాల 530 మంది డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చదువుతూ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఈ రెండు కళాశాలల మధ్య కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక రన్నింగ్ వాటర్ కెనాల్ అనేది ఇక్కడ డ్రైనేజ్ వాటర్ వెళ్తూ ఉంది. ఈ డ్రైనేజ్ వాటర్ చాలా ఏళ్ళుగా వెళ్తూ ఉంది. ఈ కాలువ అనేది డ్యామేజ్ కావడం వల్ల ఒక సంవత్సరంగా మేము విపరీతమైన వాసనలకు మా పిల్లలు తట్టుకొని బాధపడుతూ ఉన్నారు. రోజు వచ్చి ప్రిన్సిపాల్ కూడా పిల్లలు సార్ వాసన వస్తూ ఉంది, ఇబ్బందిగా ఉంది అని పిల్లలు అడగడం, లెక్చరర్లు చెప్పడం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే ఇందులో ఒక పైప్ లైన్ పర్మనెంట్గా వేయడమో లేకపోతే ఈ కెనాల్ను హాస్పిటల్ నుంచి వేరే రూట్లో డైవర్ట్ చేయడమో చేస్తే మా విద్యార్థులకు చదువుకోవడానికి, మేము పాఠాలు చెప్పుకోవడానికి ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మరి మున్సిపాలిటీ వారు, పై అధికారులు స్పందించి, హాస్పిటల్ వారు స్పందించి దీనికి పరిష్కారం చూపుతారని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రపంచం నుండి హెచ్ఐవి ఎయిడ్స్ ను తరిమివేయాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కోసం రంగవల్లి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ఉండి నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. ఈ వారమంతా కూడా మనం అనేక కార్యక్రమాలు జరుపుకుంటాం. అందులో భాగంగా ఈ రోజు కళాశాలలో మనం ఈ ట్రాన్స్మిషన్ ప్రివెన్షన్ చేయడం ద్వారా ఒక పార్ట్నర్ కంటే మించి చేసే సెక్స్ దాని వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది. బ్లడ్ ఒక సిరంజ్ కాకుండా ఇంకా అట్లాగే యూజ్ చేసుకుంటే సిరంజ్ కూడా అవుతుంది. ఒక మదర్ నుంచి ఇన్ఫెక్టెడ్ మదర్ వచ్చి లోపల బేబీకి కూడా ఇన్ఫెక్టెడ్. ప్రివెన్షన్ దానికి ఒక పార్ట్నర్తోనే మనం చేయాలి. ప్రొటెక్ట్ యూజ్ చేయాలి, డ్రగ్స్ కూడా యూజ్ చేయకూడదు మనం ప్రొటెక్ట్ చేయడానికి. క్యూర్ ఎయిడ్స్ అండ్ క్యూర్ పీపుల్, హేట్ ద డిసీజ్ బట్ నాట్ ద డిసీజ్ పర్సన్ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్ నాట్. అది దాన్ని మనం క్యూర్ చేయలేము, బట్ ట్రీట్మెంట్ అయితే ఉంది.
అది క్యూర్ అవుతుందని అయితే చెప్పచ్చు. ఇన్ఫెక్టెడ్ పర్సన్కి వేసిన సిరింజెస్ కానీ లేకపోతే యూస్ చేసిన ఎక్విప్మెంట్స్ కానీ హాస్పిటల్లో ఏదైనా సరే అది హెల్తీ పర్సన్కి యూస్ చేస్తే ఎయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 1 ఎయిడ్స్ డే సందర్భంగా పోస్టర్ ప్రజెంటేషన్, రంగోలీ కాంపిటీషన్స్ మా కాలేజీలో ఉన్న ఎన్ఎస్ఎస్, ఆర్ఆర్సి ప్లస్ ఆర్ఆర్ఎస్ ఎన్జిఓ ఆర్గనైజర్స్తో సందర్భంగా మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకందరికీ కూడా అవేర్నెస్ కలిగిస్తూ బహుమతి ప్రదానం కూడా ఉంటాయి. డిసెంబర్ 1 మనకు ప్రపంచంగా ఎయిడ్స్ దినోత్సవం అయినా కానీ మనకి ఈసారి సండే వచ్చినందువల్ల ఈ కార్యక్రమంలో ముందుగా జరిపి మేము టుమారో ర్యాలీ, ఎయిడ్స్ డే పైన ర్యాలీ చేస్తూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు పోస్టర్ ప్రజెంటేషన్, రంగోలీ కాంపిటీషన్స్ పిల్లలకి ఆర్గనైజ్ చేసి బహుమతి ప్రదానం చేస్తాం. డాక్టర్ గురుమూర్తి జువాలజీ లెక్చరర్, జనశాస్త్ర అధ్యాపకుడిని. నేను ఇక్కడ రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. మన ప్రిన్సిపల్ గారి మార్గదర్శకంలో మన కమిషనరేట్ వాళ్ళు ఈ ఎయిడ్స్ ఏపీసీఎస్ అంటారు, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్స్ షెడ్యూల్ మాకు రిలీజ్ చేశారు. దాని సందర్భంగా ఈ వారమంతా కూడా మేము అనేక కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇదివరకే మేము ఎస్ఏ రైటింగ్ మరియు ఎలక్ట్రిసిటీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ చేస్తున్నాం. అలాగే రంగోలీ మీద ఎయిడ్స్ మీదనే ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాం. వీళ్ళందరికీ కూడా రేపు డిసెంబర్ 1 జరిగేటువంటి వరల్డ్ ఎయిడ్స్ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రైజ్ బహుమతి ప్రదానం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో ఎయిడ్స్ అంటే ఒక వ్యాధి, దాని ప్రివెన్షన్ మాత్రమే ఉంది, క్యూర్ లేదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో మా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల అభ్యర్థన మేరకు 14.5 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపం ఎదుట డ్రైన్ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజాతో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. పుకారు తెచ్చిన తంట. పోస్టాఫీస్ వద్ద పడిగాపులు పడుతున్న మహిళలు. ఎవరు ఎన్ని చెప్పినా పోస్టాఫీస్లో ఖాతా తెరవాల్సిందేనని పట్టుబట్టిన మహిళలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.